తాజా అంశాన్ని చూస్తున్నాం. T20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న టీమిండియాకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ఇచ్చింది. ఈ మొత్తాన్ని 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ మధ్య పంచుతారు. ఇందులో సింహభాగం ఆటగాళ్లకు దక్కుతుంది. సపోర్ట్ స్టాఫ్కు వారి హోదా ఆధారంగా వాటాలను నిర్ణయిస్తారు. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టుకు ప్రకటించిన 125 కోట్ల కంటే ఇప్పుడు 6 కోట్లు ఎక్కువగా ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసింది. T20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న టీమిండియాకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ఇచ్చింది. ఈ మొత్తాన్ని 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ మధ్య పంచుతారు. ఇందులో సింహభాగం ఆటగాళ్లకు దక్కుతుంది. సపోర్ట్ స్టాఫ్కు వారి హోదా ఆధారంగా వాటాలను నిర్ణయిస్తారు. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టుకు ప్రకటించిన 125 కోట్ల కంటే ఇప్పుడు 6 కోట్లు ఎక్కువగా ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసింది ఇండియా.